అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కైపు ఆదిశేషారెడ్డి గారు రచించిన ఆవిడ గారి భర్త అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండోయ్, ఇవాళ జీతాలు ఇచ్చారా? వరండాలో చెప్పులొదిలి ఇంట్లో అడుగుపెట్టిన రాజారావుకి వినిపించింది. ఇచ్చారు, ఇదిగో అంటూ ఓ కవరు ఆమె చేతికిచ్చాడు. కవర్లోంచి నోట్లు లాగి గబగబా లెక్కించింది కాంతం. లెక్క సరిపోలేదేమో మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టి, ఇదేంటి 100 రూపాయలు తక్కువుందే, పొరపాటు లెక్క పెట్టుకున్నారా ఏంటి అంది రాజారావు వంక చూస్తూ. లెక్కలో పొరపాటు లేదు, ఆఫీసులోనే కట్ అయింది. మొన్న 10వ తేదీన స్టాఫ్ మెంబర్కి పెళ్ళయింది కదా, అందరి తరపున పార్టీ ఇచ్చి గిఫ్ట్ ఇచ్చారు. దానికైనా ఖర్చు మనిషికో 100 అయింది. అమ్మో, 100 రూపాయలే! ఈ ఏడాదిలో ఇది 3వసారి ఖర్చు. పోయిన నెలలో మేనేజర్ బర్త్డే, అంతకు ముందోసారి సూపర్నెంట్ గారింట్లో సీమంతం. మూతి 3 వంకర్లు తిప్పుతూ అంది కాంతం. మరి నువ్వు పురుడు పోసుకోరాదు, నీకు ఒక గిఫ్ట్ ఇస్తారుగా. ఒకటే నస ఇంటికొచ్చినప్పటినుంచి. పొద్దున్ననగా వెళ్లిన మొగుడు సాయంత్రానికి ఇంటికి రాగానే మంచినీళ్ళో టీ నీళ్ళో పోసే పెళ్లాలని చూశాం కాని, ఇలా నిలబెట్టి ఉతికేసే పెళ్ళం నా కర్మ కొద్దీ దొరికిందిరా బాబు అని తల కొట్టుకుంటూ సోఫాలో కూలబడ్డాడు రాజారావు. అవునులే, అడవిలో కట్టెల కొట్టో పొలంలో కష్టం చేసో వచ్చావు కదా. విసురుకుంటూ వెళ్ళింది లోపలకు. జీతాన్ని బీరువాలో దాచింది. వంటింట్లోకెళ్ళి స్టవ్ మీద టీ డికాషన్ పడేసి నీళ్ల గ్లాస్తో తిరిగొచ్చి గ్లాస్ రాజారావుకి ఇచ్చింది. రాజారావు నీరు తాగి పేపర్ అందుకున్నాడు. కాంతం లోపలికెళ్ళి ప్లేట్తో వచ్చింది. ఏంటిది అడిగాడు. జీడిపప్పు పకోడీ, జీతం తెచ్చావు కదా అంటూ టీపాయ్ మీద పెట్టింది. కొద్దిగా నోట్లో వేసుకుని నములుతూ ఉండగానే తన చిన్ననాటి సంఘటన గుర్తుకొచ్చింది. అప్పట్లో అమ్మ ఒక కోడిని పెంచుతూ ఉండేది. మిగతా సమయాల్లో దానికి ఒక్క గింజైనా వేసేది కాదు. కాని గుడ్డు పెట్టిన రోజు మాత్రం గుప్పెడు గింజలేసేది. పాడుముండ, ఈ గుడ్డు పెట్టడానికి పాపం ఎంత కష్టపడిందో అనేది. తను ఈరోజు గుడ్డు పెట్టిన కోడి, ఎందుకంటే జీతం తెచ్చిచ్చాడు కదా అంటూ నవ్వుకున్నాడు రాజారావు. తను బయట పులే, అయినా ఇంట్లో కాంతం ముందు పిల్లే. పెట్టింది తిని చెప్పింది విని కావాలన్న పని చేసి పెట్టి కాంతం కనుసన్నల్లో కాపురం చేస్తున్నాడు తను. అంతకు మించి సింగిల్ పాయింట్ ఎక్స్ట్రా చేసినా నెత్తిమీద అప్పడాల కర్ర ఆడదుగాని ఆమె నోట్లోంచి వచ్చే మాటల శూలాల్లా పొడుస్తాయి. వాళ్లమ్మ చిన్నప్పుడు ఆవిడ నోట్లో ఉగ్గు పోసిందో లేదో కాని కంచు కరగబెట్టి పోసినట్లుంది. నోరు తెరిచిందే అనుకో, తమ ఇంటి మీదే కాదు చుట్టూ 10 ఇళ్ల మీద కాకులు ఉండవు. అందుకనే తను వీలైనంత వరకు ఆవిడ నోటికి పని కల్పించే సాహసం చేయడు. కాంతం గారి మొగుడు పాపం ఒట్టి అమాయకుడు, మరీ దద్దోజనం బాపతు. తనని గురించి వాళ్ళు వీళ్ళు అనుకునే మాటలు అవి. నిజమే మరి, వారికంతే తెలుసు. ఆవిడ నోరు తప్ప తన నోరు ఎప్పుడైనా వాళ్ళు విని ఉంటే కదా. 4 తన్ని ఆవిడ్ని కంట్రోల్ చేయలేక కాదు, ఆవిడ గోలకి ఊరు వాడా ఒకటవుతుందనే భయం. అందుకే ఆవిడనలా వదిలేశాడు తను. పాపం పోన్లే, జీతం తెచ్చావు కదని పకోడీ చేసి పెడితే నోట్లో కూడా వేసుకున్నట్టు లేదే అంటూ టీ కప్పుతో వచ్చింది కాంతం. టీ కప్పు రాజారావుకిచ్చి పకోడీ ప్లేటు అందుకుంది. ఆయన టీ తాగే లోపల పకోడీని కరకరా నమిలి మింగేసింది. దేనికైనా ప్రాప్తం ఉండాలి అనుకుంటూ లేచి లోపలికెళ్ళిపోయింది. రాజారావు లేచి, ఇదో కాంతం, అలా బయటకెళ్ళొస్తాను అన్నాడు. ఏంటో అయ్యగారికి బయట అంత అర్జెంటు పని. సర్లే, వెళ్ళి త్వరగా వచ్చేయ్ అంది. రాజారావు బయటికి నడిచాడు. ఇంటి నుండి బయలుదేరిన రాజారావు నేరుగా బాబాయ్ ఇంటికి వచ్చాడు. వరండాలో కూర్చొని తాఫీగా చుట్ట కాలుస్తూ ఎక్కడో ఆలోచిస్తున్న బాబాయి రాజారావుని చూడగానే చుట్టాపి ట్రేలో కుక్కి, రావోయ్ రాజారావు అన్నాడు. చుట్టపగు అంటే రాజారావుకి చిరాకు. ఆ సంగతి బాబాయికి తెలుసు. ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్? ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అడిగాడు రాజారావు. బావుందన్నట్లుగా తలూపుతూ, ఓయ్ సుభద్ర, రాజబాబు వచ్చాడు, కమ్మటి కాఫీ పట్రా అన్నాడు. రాజారావు జేబులోంచి ఒక కవర్ తీసి బాబాయ్కిచ్చాడు. బాబాయ్ దాన్ని అందుకొని జేబులో పెట్టుకున్నాడు. తర్వాత ఇద్దరు కబుర్లలోకి దిగారు.
ఈలోగా పిన్ని కమ్మటి టిఫిన్తో పాటు కాఫీ కూడా ఇచ్చింది. బాబాయ్, ఈ నెలలో అరియర్ జీతం కొంత అదనంగా వచ్చింది. దానికి సంబంధించిన అదనపు సమాచారం కూడా కవర్లో వివరంగా రాశాను. నేను మళ్ళీ చూస్తాన్లే అన్నాడు బాబాయ్. బాబాయ్, మీరనేవారు లేకపోతే నేనేమయ్యేవాడ్నో. మీ రుణం తీర్చుకోలేనిది బాబాయ్. రాజారావుకి కళ్ళనీళ్లు తిరిగాయి. లేచి కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ బయటకు నడిచాడు. వెళుతున్న రాజారావు వైపు ఆర్ద్ర నయనాలతో చూస్తూ ఉండిపోయారు ఆ దంపతులు. ఈ రోజుల్లో తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నీచుల్ని, పాలు తాగి రొమ్ము గుద్దే బిడ్డల్ని, అయినవారికి అందకుండా తప్పించుకు తిరిగే అవకాశవాదుల్ని చూశాం కాని ఇలా తన వారి కోసం ఆలోచించేవారు ఎవరు సుభద్ర? అన్నాడు కవరు భార్య చేతికిస్తూ బాబాయ్. నిజమేనండి, ఇలాంటి శ్రీరాముడికి సీతలాంటి భార్య కాకుండా శూర్పణఖ లాంటి కాంతం దొరికింది. నిజమే, కాంతం చేతిలో పడి ఎలా ఉండే రాజబాబు ఎలా అయిపోయాడే. అవునండి, బాబును చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. కాంతంలో మార్పు ఎప్పుడొస్తుందో, బాబు ఎప్పుడు సుఖపడతాడో అంటూ నిట్టూర్చింది సుభద్ర. బాబాయ్ ఇంటి నుండి బయలుదేరిన రాజారావు నేరుగా ఇంటికి వెళ్లలేదు. దగ్గర్లోని పార్కులోకి నడిచాడు. ఒక సిమెంటు బెంచుపైన కూర్చొని చుట్టూరా కలయ చూశాడు. తను కలవాల్సిన వ్యక్తి ఇంకా రాలేదు. ఎదురుచూస్తూ ఆలోచనల్లోకి జారిపోయాడు. తను పుట్టింది ఒక పల్లెటూర్లో. తన తండ్రి సాధారణ వ్యవసాయ కార్మికుడు. తను చెల్లి రాజీ ఇద్దరే పిల్లలు. కష్టం తెలియకుండా తమని పెంచడానికి అమ్మా నాన్నలు ఎంతగానో కష్టపడ్డారు. అమ్మా నాన్న ఇద్దరూ పొలం పనులకు వెళ్లేవారు. తనని చెల్లిని హైస్కూల్లో చేర్పించారు. బాగా చదవాలని ప్రోత్సహించేవారు. వారిలాగే తాము కష్టపడకూడదన్నది వారి కోరిక. బాబాయిని కూడా నాన్నే చదివించారట. 10వ క్లాసు పూర్తి కాగానే బాబాయ్ ఎవరికీ చెప్పకుండా మిలిటరీలో చేరిపోయాడట. నాన్న అంటూ ఉండేవాడు. అనుకోకుండా దురదృష్టం వెంటాడి తను 10th ఉండగా గుండెపోటొచ్చి నాన్నగారు హఠాత్తుగా పోయారు. తమ జీవితాల్లో చీకట్లు ముసిరాయి. తోడిపోయిన పక్షిలా అమ్మ ఎంతగానో విలవిల్లాడిపోయింది. తనది తెలిసి తెలియని వయసు. చెల్లి మరీ చిన్నది. అమ్మ అప్పుడే పనిలోకి పోవటం బాగుండదని తనే పనిలోకి పోసాగాడు. ఇరుగు పొరుగు మేస్త్రీలు తనకి తక్కువ శ్రమ పనులు చెబుతూ ఆదరంగా చూడటంతో కొంచెం తేలిగ్గానే బ్రతుకు సాగిపోసాగింది. తను ఆ 7 10th పరీక్షలు రాయలేదు. చెల్లి కూడా బడి మానేసి అమ్మకి తోడుగా ఇంట్లోనే ఉండిపోయింది. కాలం ఒకటిగా ఉండదు కదా. స్వర్గంలోని తన తండ్రి ఏ దేవుడికి విన్నవించుకున్నాడో కాని తన పాలిట దేవతామూర్తిలా మిలిటరీలోంచి తిరిగొచ్చాడు బాబాయ్. ఆయనకి రిటైర్మెంట్ వచ్చి పంపేశారు. నేరుగా ఇంటికొచ్చిన ఆయన అన్ని విషయాలు తెలుసుకొని ఎంతో బాధపడ్డారు. తమ బాధ్యతలను ఆయన భుజాన వేసుకున్నాడు. మళ్లీ తనని చదువుకి పంపించాడు. రాజీ మాత్రం తను చదవనని ఇంట్లోనే ఉండిపోయింది. బాబాయ్కి వచ్చిన డబ్బులు బ్యాంకులో వేసి తమ కోసం ఖర్చు పెట్టేవాడు. ఈలోగా అమ్మ పోరును కాదనలేక సుభద్ర పిన్నిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ కూడా మంచి మనసున్నదే కావటం వలన తమ కుటుంబానికి ఎలాంటి సమస్యలు రాలేదు. రోజులు గడుస్తున్నాయి. సుభద్ర పిన్ని తమ్ముడితో రాజీ పెళ్లి జరిగింది. అతడు గవర్నమెంట్ ఉద్యోగే కాబట్టి రాజీ బ్రతుకు సుఖపడిపోయింది. తను కూడా బాబాయ్ పుణ్యాన బాగా చదివి ఉద్యోగం తెచ్చుకున్నాడు. తమ బాగోగులతో సరిపెట్టుకున్న బాబాయ్కి పిల్లలు లేరు. ఆ దంపతులు తీసుకున్న త్యాగ నిర్ణయమే దీనికి కారణం. తనకు కాంతంతో పెళ్లి జరిపించాడు బాబాయ్. కాంతం వాళ్ళది కాస్త ఉన్న ఫ్యామిలీ కావటంతో చిన్నప్పటినుంచి కాస్త పొగరు వాతావరణంలో పుట్టి పెరిగినందున తనని తన వాళ్ళని లెక్క చేయలేదు. వచ్చినప్పటినుంచి వారి మీద పెత్తనం చలాయించసాగింది. మందలించబోయిన భర్తను ఒంటికాలతో లేచి కసిరి పారేసేది. నీకు పెళ్ళాం కావాలా వాళ్ళు కావాలా తేల్చుకో అని నిలేసేది. సర్ది చెప్పబోయిన బాబాయ్తో అసలు మా ఇంట్లో నీ బోడి పెత్తనమేమిటి అని తిరగబడి మాట్లాడటంతో హర్టైన బాబాయ్ వేరుగా దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమ్మ కూడా కాంతం నోటిని భరించలేక రాజీ దగ్గరకు వెళ్ళిపోయింది. భార్యని అదుపులో పెట్టుకోలేకపోయిన తనను తానే నిందించుకునేవాడు. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలన్నంత బాధ వేసేది. కాలం జరిగే కొద్దీ పరిస్థితులు మారతాయి. పిరికితనంతో ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యకు అని బాబాయ్ మందలించాడు. తన ముఖం ఈ జన్మలో చూడొద్దని తిట్టి వెళ్లిపోయిన అమ్మని కన్విన్స్ చేసి ఆమెకు అవగాహన కుదర్చటంతో బాబాయ్ పాత్ర కీలకం. రాజీ భర్తను పిలిచి వారితో అన్ని విషయాలు చర్చించాడు.
తనకి వారికి మధ్య ఓ అవగాహన కల్పించాడు. దాని ప్రకారం అమ్మని దగ్గరుంచుకొని ఆమె బాగోగులు చూసుకునే బాధ్యత రాజీకి అప్పగించాడు. ఆమెకి అవసరమైన ఆర్థికపరమైన ఖర్చులన్నీ తను భరించాల్సిందిగా నిర్ణయించాడు. ఆ నిర్ణయం మేరకే తను ప్రతి నెలా జీతం రాగానే బాబాయిని కలిసి కొంత మనీ అందజేస్తాడు. అందులో కొంత తల్లికి, కొంత తనింతటి వాడిని చేసిన బాబాయికి ఉంటుంది. ఇలా తన వంతు రుణం తీర్చుకుంటున్నాడు. ఈ విషయం కాంతానికి తెలియకుండా ఎంతో చాకచక్యంగా నడుపుకొస్తున్నాడు తను. ఆవిడికి తెలిస్తే తన బ్రతుకు గోదారే. తనకి వచ్చే వాస్తవమైన జీతం ఎంతో కాంతానికి ఇప్పటి వరకు తెలియదు. తను ఆవిడికి ఓ మొత్తం చెప్తాడు. దాన్నే నమ్మింది. ఆ లెక్కతోనే గడిపేస్తుంది. జరిగే తంతు తెలియని కాంతం దృష్టిలో తను అమ్మని, చెల్లిని, బాబాయిని వదిలేసి ఆవిడ చేతి కింద బ్రతుకుతున్న దద్దోజనం. ఆవిడ ఆ తృప్తితోనే విర్రవీగేస్తూ ఉంది. హలో బావా, ఎంతసేపయిందొచ్చి? రాజీ భర్త పలకరించటంతో రాజారావు ఆలోచనలకి బ్రేక్ పడింది. బావగారు, నీకోసమే చూస్తున్నాను అని ఒక క్షణం ఆగి, బావా, అమ్మని చూడాలనుంది, ఓసారి చూపించవా అన్నాడు రాజారావు. నీ మాట ఎత్తితేనే శివమెత్తిపోతోంది. అయినా నీ బాధ నాకు తెలుసుగా. అత్తయ్యని రాజీని గుడిలోకి పంపి నేనిటొచ్చాను. అదిగో ఆ బెంచి మీద నిల్చొని వీధి వంక చూస్తూ ఉండు. మరికొద్దిసేపట్లో వారు గుడిలోంచి ఈ దారినే వస్తారు. అత్తయ్యకి కనిపించకుండా చూడు అన్నాడు రాజీ భర్త. బావా, మీ రుణం తీర్చుకోలేనిది. నేను చెయ్యాల్సిన పని మీరు చేస్తున్నారు. సిగ్గుతో చచ్చిపోతున్నాను. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి రాజారావుకి. చచ్చా, అదేంటి బావా, మాకు మాత్రం బాధ్యత లేదా? ఒక్కోసారి పరిస్థితులు ఇలా వస్తాయి. కూల్ యువర్ సెల్ఫ్ అంటూ రాజారావుని సముదాయించాడు రాజీ భర్త. గోడపక్క బెంచి మీద నిల్చొని వీధి వంక చూస్తున్న రాజారావుకి మరికొద్దిసేపటి తర్వాత చెల్లితో పాటు నడిచొస్తున్న తల్లి కనిపించింది. గంభీరంగా ముందుకు సాగుపుతున్న తల్లికి 2 చేతులతో నమస్కరిస్తూ, నీ రుణం తీర్చుకోవాలనుందమ్మా, కాని కాంతం చేతిలో బందీని. నన్ను క్షమించమ్మా. నేను అమ్మ కొడుకుని కాదమ్మా, ఆవిడ గారి భర్తని అనుకున్నాడు మనసులో. తల్లిని తనివితీరా చూసుకున్నాడు. హృదయం ద్రవించగా ఒక్కసారిగా బావురుమన్నాడు. రాజీ భర్త ఊరడించి వెళ్ళిపోయాడు. తల్లిని చూశానన్న తృప్తితో కొండంత భారాన్ని గుండెల్లోంచి దింపుకున్న రాజారావు పార్కులోంచి ఇంటివైపు నడిచాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.